జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శనివారంతో కూడిన త్రయోదశి, శని త్రయోదశి సందర్భంగా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాలు, వీటన్నిటి నుంచి బయటపడటానికి, శని భగవానుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శని షోడశనామ స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శనీశ్వరుడు స్తోత్రప్రియుడు అని పౌరాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. శని త్రయోదశి సందర్భంగా అర్థం తెలుసుకుంటూ శని షోడశనామ స్తోత్రాన్ని పఠించినట్లయితే శని భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. శని షోడశనామ స్తోత్రం ఏంటంటే కోణ శనైశ్చరో మందః ఛాయా హృదయనందన మార్తాండజస్తదా సౌరి పాతంగీ గ్రహనాయక అబ్రాహ్మణ క్రూరకర్మ నీల వస్త్రాంజనద్యుతి కృష్ణ ధర్మానుజ శాంత శుష్కోదర వరప్రద. దీన్ని శని షోడశనామ స్తోత్రం అనే పేరుతో పిలుస్తారు. ఈ షోడశనామ స్తోత్రంలో ఒక్కొక్క నామానికి ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే కోణ అంటే శనైశ్వరుడికి ప్రత్యేకమైనటువంటి పడమర దిక్కుకు సంబంధించిన కోణస్థితి ఉంటుంది. అంటే ఆయనకి పడమర దిక్కు అంటే ప్రీతిపాత్రం. ఆ పడమర దిక్కుకు సంబంధించిన కోణస్థితిని తెలియజేస్తున్నారు. అలాగే శని భగవానుడికి వక్రదృష్టి కూడా ఉంటుంది. ఆ వక్రదృష్టికి సంకేతంగా కూడా కోణ అంటూ శనైశ్వరుణ్ణి ఇక్కడ స్తోత్రంలో కీర్తిస్తున్నారు. శనైశ్వర అంటే మెల్లగా సంచరించే స్వామి అని అర్థం. మందహ అంటే నెమ్మదిగా అడుగులు వేస్తూ వెళ్ళే స్వామి అని అర్థం. ఛాయా హృదయనందన అంటే అర్థం ఏంటంటే ఛాయాదేవి హృదయానికి ఆనందం కలిగింపజేసే స్వామి అని అర్థం. అంటే తన తల్లిగారి హృదయానికి ఆనందాన్ని కలిగింపజేస్తాడు. మార్తాండజ అంటే అర్థం ఏంటంటే మార్తాండు అంటే సూర్యుని కుమారుడైన శనైశ్వరుడు అని అర్థం. సౌరి అంటే అర్థం ఏంటంటే సూర్యుడి నుంచి జన్మించిన వాడని అర్థం. అలాగే ఇక్కడ పాతంగి అన్నారు. పాతంగి అంటే అర్థం ఏంటంటే పతంగ అంటే ఆకాశంలో సంచరించే సూర్యుడు అని అర్థం. ఆకాశంలో సంచరించే సూర్యునికి సంబంధించినవాడు, సూర్యకుమారుడు అనే అర్థంలో పాతంగి అంటూ కీర్తిస్తున్నారు. గ్రహనాయక అంటే గ్రహాలన్నిటికీ కూడా ఆయన అధిపతిగా ఉండి కర్మ ఫలితాలను నిర్దేశిస్తాడని అర్థం. అబ్రాహ్మణ అంటే సంప్రదాయాలకు భిన్నమైనవాడు. అంటే శనైశ్వరుడు ఒక యోగిలాగా ఎల్లప్పుడూ తపస్సు చేస్తూ ఉంటాడు, సంప్రదాయాలకు విరుద్ధంగా ఉంటాడనే అర్థంలో అబ్రాహ్మణ అంటూ కీర్తించారు. క్రూర కర్మ అంటే పాపులను శిక్షించడానికి కఠినమైనటువంటి చర్యలు తీసుకునేవాడు కాబట్టి క్రూర కర్మ అంటూ కీర్తిస్తున్నారు. నీలం రంగులో ఉండేటటువంటి వస్త్రాలు ధరించినవాడు. అంజనద్యుతి అంటే ఏంటంటే అంజనం అంటే కాటుకలాగా ప్రకాశించే నల్లని శరీరం కలవాడు కాబట్టి ఇక్కడ అంజనద్యుతి అంటూ శనైశ్వరుణ్ణి కీర్తిస్తున్నారు. కృష్ణ అంటే నల్లటి వర్ణం కలవాడు. ధర్మానుజ అంటే సాక్షాత్తు యమధర్మరాజు సోదరుడు కాబట్టి ధర్మానుజ అంటూ కీర్తిస్తున్నారు. అలాగే శాంత ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండేవాడు. అదేవిధంగా శుష్కోదర వరప్రద. శుష్కోదర అంటే సన్నటి ఉదరం కలవాడు అని అర్థం. అంటే శని భగవానుడు ఎల్లప్పుడూ సన్నగా ఉంటాడు. అందుకే నమో దీర్ఘాయ శుష్కాయ కాలదంష్ట్ర నమోస్తుతే అంటూ స్తుతి చేస్తాం. ఆయన ఎప్పుడు సన్నగా ఉంటాడు, సన్నటి ఉదరాన్ని కలిగి ఉంటాడు కాబట్టి శుష్కోదర అంటూ కీర్తిస్తున్నాము. వరప్రద వరాలిచ్చే దైవం అని అర్థం. ఇలా అర్థం తెలుసుకుంటూ, భావం తెలుసుకుంటూ శని షోడశనామ స్తోత్రాన్ని శని త్రయోదశి సందర్భంగా పఠించినా లేదా విన్నా జాతకపరమైన శనిగ్రహ దోషాలు, రాశిపరంగా ఉన్న శనిగ్రహ దోషాల నుంచి సులభంగా బయటపడి శని భగవానుడి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రులు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన బ్రహ్మ విద్య, ఆత్మవిద్యను అవలంబించటానికి అష్టాంగ యోగ మార్గాలు ఏ విధంగా సహకరిస్తాయో, అష్టాంగ యోగ మార్గాలు అంటే ఏంటో, వాటిలో ఉన్న అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. ప్రధానమైన స్వామి వరదరాజస్వామి, ఆయన వస్తాడు. ఈ లోపల చూద్దాం. ఎందుకంటే వరదరాజస్వామి రావడం, ఆలయం రావడం తర్వాత జరిగింది. అంతకుముందు మాత్రం విష్ణు కంచి అనే హరిక్షేత్రం మాత్రం ఉంది. అక్కడ విష్ణువు సూక్ష్మ రూపంలో శక్తిగా ఉన్నాడు. తర్వాత వచ్చింది వరదరాజస్వామి ఆలయం. అది ఎలా వచ్చిందో ఆ కథ కూడా మనం చెప్పుకుందాం. ఆ తర్వాత వచ్చింది కూడా మనకంటే చాలా ప్రాచీన కాలంలో వచ్చింది, అందరి సందేహం లేదు. హరిక్షేత్రంలో ఎందరు విష్ణువులు ఉన్నారో పేర్లు మాత్రమే నేను చెప్తున్నాను.
పురాణంలో ఏ విష్ణువు ఎందుకు వచ్చాడో కథ కూడా చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి విష్ణువులు మాత్రం 8 మంది విష్ణువులు ఉన్నారు మొత్తం విష్ణు కంచెలో. ఒక్కొక్కరిని తలంచుకుని నమస్కారం చేద్దాం. ఒకరు దిగంబర విష్ణువు అని చెప్పబడుతున్న హరి ఉన్నాడు. ఆయనకు ఆగ్నేయ భాగంలో గుహాసింహుడు అని విష్ణువు ఉన్నాడు. ఇది ఒక సింహరూపంతో ఉన్న విష్ణువు. ఆయనకి నిరుతి భాగంలో అష్టభుజ విష్ణువు 8 చేతులతో ఉన్న విష్ణువు ఉన్నాడు. ఇక్కడ సరిగ్గా ఆయనకి వాయవ్య దిక్కులో విద్యాకుండ విష్ణువు అని చెప్పబడుతున్నాడు. సరస్వతీదేవి ఈయన్ని పూజించింది. ఇంకా చూడండి, ఇక్కడ విద్యాకుండ విష్ణువు, ఆయన దర్శిస్తే విద్య లభిస్తుంది. ఇక్కడ ఆ విద్యాకుండ విష్ణువుకి దక్షిణం వైపు సింహరూప జనార్దన, సింహరూపంలో ఉన్న జనార్దనుడు ప్రకాశిస్తున్నాడు. ఆయనకు ఉత్తర దిక్కులో దీపాధార జనార్దనుడు. విష్ణువు పేర్లు ఎన్ని కనబడుతున్నాయి చూడండి. దీపాధార జనార్దనుడు. ఈ దీపాధార జనార్దనుడికి ఈశాన్య దిక్కులో వైకుంఠ నిలయ విష్ణువు, వైకుంఠ నిలయుడు అనే పేరుతో విష్ణువు ఉన్నాడు. ఆయనకి ఈశాన్య దిక్కులో విద్రుమాభ జనార్దన, విద్రుమాభ జనార్దన అంటే పగడపు రంగుతో ఉన్న జనార్దనుడు. చిత్రం ఏంటంటే మీకు కాంచీలో తెల్ల విష్ణువు, ఎర్ర విష్ణువు, నీలం విష్ణువుని ముగ్గురు కనబడతారు. ఇక్కడ ఇప్పుడు ఎర్ర విష్ణువు మనకు కనబడుతున్నాడు. ఈ ఎర్రని విష్ణువు విద్రుమాభ జనార్దనుడు అని చెప్పబడుతున్నాడు. ఇప్పటి వరకు మీకు చెప్పిన విష్ణువులు 7. ఇక 8వ విష్ణువుగా కనబడుతున్నవాడు చతుర్భుజ విష్ణువు. భూదేవి ఈ స్వామిని కొలుచుకుంది. ఒక్కొక్కరు అలా వెలిసారు. సరస్వతీదేవి కొలుచుకున్న విష్ణువు, భూదేవి కొలిచిన విష్ణువు, అదేవిధంగా అసుర సంహారాల కోసం వచ్చిన విష్ణువు, ఇంద్రుణ్ణి రక్షించడానికి వచ్చిన సింహ విష్ణువు. ఇలా ప్రతి స్వామికి ఒక కథ చెప్తూ ఉన్నారు. ఇక్కడ ఈ దివ్యమైన పుణ్యకోటిలో ప్రధానంగా ఉన్నటువంటిది హస్తి పర్వతము అనే పర్వతం ఉన్నదయ్యా అని చెప్పారు. ఇక్కడున్న తీర్థముల పేర్లు ఒక్కసారి తలంచుకుందాం. ఇంతవరకు మీకు చెప్పినవి గణపతి, సుబ్రహ్మణ్యుడు, శివుడు, 8 మంది విష్ణువులు, అందరూ విష్ణు కంచెలో సబ్జెక్ట్. ఇప్పుడు ఇక్కడున్న తీర్థాల పేర్లు చెప్తున్నారు. తీర్థాల పేర్లు స్మరించినా చాలు మనం ధన్యులమవుతాం. అనంత మహాసరస్తీర్థం, దీని పేరు అనంత తీర్థం అని పేరు, లేదా అనంత మహాసరస్తీర్థము అని పేరు. దానికి వాయువ్య దిక్కులో భక్తోదయ తీర్థము అనొక తీర్థము. దానికి ఈశాన్య దిక్కులో పౌరందర తీర్థము. పౌరందర అంటే పురందరుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు స్నానం చేశాడు ఆ తీర్థంలో, అంత గొప్పది. ఇంద్రుడికి క్షేత్రానికి చాలా సంబంధం ఉన్నది. ఇక్కడ ఆ పౌరందర తీర్థానికి ఆగ్నేయ దిక్కులో పాంచాలికా తీర్థము అని చెప్పబడుతూ ఉన్నది. ఈ విధంగా ప్రధానంగా ఎన్ని తీర్థాలు వచ్చాయి? అనంత తీర్థం, భక్తోదయ తీర్థం, పౌరందర తీర్థం, పాంచాలిక తీర్థం, 4 తీర్థాలు. ఇప్పుడు మనం ఇప్పటి వరకు చెప్పిన దాన్ని సమీకరిస్తూ చక్కగా మార్కండేయ మహర్షి చెప్తున్నాడు. మనం ఏం కన్ఫ్యూజ్ కాకుండా, ఒక విఘ్నేశ్వరుడు, ఒక కార్తికేయుడు, 4 దుర్గలు, 3 శివులు, 8 మంది జనార్దనులు, 4 తీర్థములు. ఇవి ప్రధానంగా ఇక్కడ ఉన్నాయి. అలాగే ముద్రలు అని కొన్ని ఉన్నాయి. ఆ ముద్రలు 5 ఉన్నాయని చెప్పారు. మొత్తానికి వీటితో కూడినది విష్ణు కంచి. కనుక విష్ణు కంచెలో ఉన్నటువంటి సర్వదేవతలకు నమస్కారం చేసుకున్నాం. దీనికి ఎన్ని పేర్లు ఉన్నాయో చెప్తున్నారు చూడండి. 1 హరిక్షేత్రం, 2వది విష్ణుకోటి, 3వది పుణ్యకోటి, 4వది వైకుంఠం, 5వది హస్తిశైలం, 6వది త్రిస్రోతస్సు. 6 పేర్లు ఒక్క విష్ణు కంచెలో మనం భావన చేస్తున్నాం. ఇక్కడ విశేషమైనది ఏమిటి అంటే హస్తిశైలం. దీనికి నమస్కారం చేసుకోవాలి. పుణ్యకోటి విమానాంక తత్వ సోపాన భూషితం నారసింహాధిష్ఠిత గుహం హస్తిశైలం నమామ్యహం. హస్తిశైలం ఇక్కడ ఒక్కొక్కటి చెప్తున్నప్పుడు నమస్కరించుకుంటూ వెళదాం. భావనలో, ధ్యానంలో దర్శిస్తూ మీకు దర్శింపజేసే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది. కనుక మనందరం కలిసి ఇక్కడ ఒక్కొక్కటి యాత్ర చేస్తూ ఫలితాన్ని అనుభవిద్దాం. అందరం ఏకోన్ముఖమై ఇందులో కలుద్దాం. హస్తిశైలానికి నమస్కారం చేసుకుందాం. దీనికి కరిగిరి అని పేరు. కరిగిరి అంటే ఏనుగు కొండ అండి తెలుగులో చెప్పాలంటే. హస్తిశైలం అన్నా కరిగిరి అన్నా ఒకటే. ఇది ఎంత దివ్యమైనది, ఎలా వచ్చిందో వివరిస్తున్నారు. ఇక్కడ ఒక పురాణ కథ చెప్తున్నారు. కానీ ఒక బయటకు కనబడే పురాణ కథ లోపల ఉపనిషత్తుపరమైన ఒక అంతరార్థం దాగి ఉంటుంది. అయితే ఆ అంతరార్థం సామాన్యులకు అర్థం కాదు, వాళ్ళ కథే అర్థమవుతుంది. కానీ కథ అనేది ఒక పైకప్పు లాంటిది, కానీ లోపల ఉండే గుజ్జు, రసం, తత్వం. అయితే కథ చెప్పి వెళ్ళిపోతే నాకేం ప్రమాదం లేదు, హాయిగా ఉంటుంది. మీకు కథ బాగుంటుంది, నాకు కథ బాగుంటుంది. కానీ తత్వం చెప్పకపోతే భగవంతుడు ఊరుకోడు. అసలు గుజ్జది. నేను ఆ గుజ్జైన తత్వం కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకే ఒక కథని మనం వినేటప్పుడు తత్వపరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ముందు కథ చూద్దాం. హస్తిశైలం ఎలా వచ్చిందో కథ చెప్తున్నాడు. ఎంత అందమైన కథ. ఈ కథలో దాగిన తత్వము, యోగము తర్వాత చెప్పుకుంటే ఓహో ఇంత అద్భుతమైన విషయాలు, రహస్యాలు ఉన్నాయా అని మనకు అర్థమవుతుంది. ప్రధానంగా ఒకప్పుడు
లక్ష్మీ సరస్వతి కలిసి పోటీ పడ్డారు, నేను గొప్ప నువ్వు గొప్ప అని. అంటే వాళ్ళు కూడా మనలాగే కొట్టుకుంటారన్నమాట అనుకుంటే మనం పొరపాటు పడ్డామన్నమాట. మనకు ఒక సందేశం చెప్పదలుచుకున్నాడు. నిజానికి లక్ష్మీ సరస్వతి పార్వతి అని ముగ్గురు లేరండి, ఉన్నది ఒకటే అమ్మ. అలాగే బ్రహ్మ విష్ణు రుద్రుడు ముగ్గురు కాదు, ఉన్నవాడు ఒకటే ఈశ్వరుడు. ఆయనే సృష్టి చేసేటప్పుడు బ్రహ్మ, స్థితి చేసేటప్పుడు విష్ణువు, లయకారకుడుగా రుద్రుడు. ముగ్గురు ఒక్కడే. ముగ్గురు ఒక్కడైనప్పుడు ఆయన శక్తి ఒక్క శక్తి మూడు అయ్యిందంటే. ఇది తెలుసుకోవడం కోసమే ముగ్గురమ్మల మూలపటమ్మన్నారు. ఎవ్వని చే జనించు జగము ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వన యందుడిందు పరమేశ్వరుడు ఎవడన్నాడు. కనుక ముగ్గురు ఒక్కడైన వాడు ఒక్కడే ఉన్నాడు. వాడిని విష్ణు భక్తులు విష్ణు అంటారు, శివభక్తులు శివుడు అంటారు, అమ్మభక్తులు పరమేశ్వరుడు అంటారు. ఏముందండి, ఇది ఒక్కటి తెలిస్తే చాలు. కానీ అనేకంలో ఉన్న ఏకత్వాన్ని తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తే సమన్వయమే సనాతన ధర్మం అని మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఈ కోణంలో మనం పరిశీలిద్దాం. ఇప్పుడు ఆ లక్ష్మీ సరస్వతి పోటీపడి నువ్వు గొప్ప నేను గొప్ప అని అన్నట్టు. దీనికి ఎవరు చెప్తారు? వాళ్ళలో వాళ్ళు అనుకుంటే సరిపోతుందా? ఇంద్రుడిని పిలిచారు ఇక్కడ. ఎందుకంటే మన భర్తలను అడిగితే పక్షపాతం ఉండొచ్చు, కానీ ఇంద్రుడిని పిలిచారట. పాపం ఈయన ఇరుక్కుపోయాడు. ఈయన్ని పిలిచి నువ్వు చెప్పు, నేను గొప్ప నువ్వు గొప్ప అని. చూడండి ఇప్పుడు ఎంత ఉత్సాహం పుట్టింది చూశారు మనకి ఇంతవరకు విన్నదానికంటే. అలాంటి ఉత్సాహం సామాన్య జనులకు కలిగించడం కోసం కథ చెప్తాడు ఋషి. ఇది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఉత్సాహం, మనకి టెన్షన్ పుట్టింది ఇప్పుడు ఎవరు గొప్ప అని. ఇంద్రుడిని చూసి జాలి పుట్టినా ఏం చెప్తారో చూద్దాం. ఇప్పుడు ఇంద్రుడిని అడిగాడు, ఆయన పెద్ద తిరకాసులో పడ్డాడు. ఇప్పుడు ఏం చెప్తే ఏం ప్రమాదం? బాగా ఆలోచించాడు. నేను ఇవాళ ఈ పొజిషన్లో ఉన్నానంటే కారణం లక్ష్మీదేవి అనుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు ఈవిడ ఇందిరా. ఆవిడ ఇందిరా అంటే ఐశ్వర్య రూపిణి. ఆవిడిస్తేనే 3 లోకాల ఐశ్వర్యం వచ్చింది ఆయనకి. ఈ 3 లోకాల ఐశ్వర్యం ఆ తల్లి దయ వల్ల కలిగింది కనుక నన్ను ఈ రోజుల్లో అందరూ గుర్తిస్తున్నారంటే డబ్బు వల్లే కదా. కనుకనే డబ్బే గొప్ప అన్నాడు. అంటే లక్ష్మి గొప్పది అన్నాడు. వెంటనే సరస్వతి నేను కాదనమాట. అంటే నీకు జ్ఞానం అక్కర్లే, ఏనుగైపోతావు పో అని చెప్పించింది ఇక్కడ. వెంటనే ఇంద్రుడు ఏనుగైపోయాడు సరస్వతీదేవి శాపం చేత. వెంటనే ఏనుగే అమ్మవారిని చూసేట. ఎందుకు లక్ష్మీదేవిని, అమ్మ నీకు వత్తాసు పలిగేలా అయిపోయానని చెప్పి ఆవిడ కనుక గజలక్ష్మి ఏనుగుల చేత పూజ పొందిన అలవాటే కనుక ఏనుగు నచ్చింది ఆవిడికి. నచ్చి అప్పుడు ఏనుగు అన్నది, అమ్మ నాకు శాప విమోచన మార్గం నువ్వే చెప్పాలి, ఎందుకంటే నిన్ను గొప్పదని చెప్పడం వల్ల కదా శాపం పొందాను. ఆవిడ చెప్పించిన ఈవిడ అనుగ్రహం దొరికిందండి, అది మాత్రం అదృష్టం. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. మన మానవ జీవితంలో అనేక సమస్యలు ఉంటూ ఉంటాయి. వాటిలో మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో తరచూ కనుక ఆటంకాలు ఏర్పడుతూ ఉన్నట్లయితే మనం ఆ ఆటంకాల నుంచి బయటపడటానికి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం తిరుమల తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి అద్వితీయమైనటువంటి పుష్కరిణిలో స్నానం చేసిన పిదప చక్కగా మడిబట్టలు కట్టుకొని విష్ణుదేవుని స్మరణ చేస్తూ గోవిందనామం స్మరిస్తూ పక్కనే ఉన్నటువంటి వరాహ స్వామివారిని దర్శనం చేసుకునే ముందుగా పటిక బెల్లం కొద్దిగా ముక్కను తీసుకొని స్వామికి ప్రసాదంగా సమర్పించవలసింది అని కోరి అక్కడ ఆ ప్రసాదాన్ని పెట్టి వాళ్ళు హారతి ఇచ్చి ఆ ప్రసాదాన్ని మన గనక ఇచ్చినట్లయితే, దాన్ని మనం స్వీకరించినట్లయితే తరచూ మనం అనుభవిస్తున్నటువంటి వృత్తి ఉద్యోగాల్లో కలిగే ఆటంకాల నుంచి బయటపడి ఆర్థికపరమైనటువంటి చిక్కుల నుంచి బయటపడి కలియుగవాసుడైన వెంకటేశ్వరుని యొక్క లీలాతత్వరీత్యా వివిధ రంగాలలో అభివృద్ధిని సాధించడానికి ఆస్కారాన్ని కలిగింపజేయటానికి ఈ విశేషకరమైనటువంటి పరిహారం అద్వితీయంగా పనిచేస్తుంది అంటోంది శాస్త్రం. ఇక్కడ మనకున్నటువంటి ఈది బాధలు పోవడానికి, అనేక రీతుల్లో పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడటానికి కూడా ఈ పటిక బెల్లం అనేటువంటిది స్వామికి సమర్పించి నమస్కారం చేసుకొని మనం బయటకు వచ్చి తదుపరి ఆ అసలు సిసలైన కలియుగ వాసుని మనం దర్శనం చేసుకున్నట్లయితే మనకు మానసిక ప్రశాంతత,
ఉన్నతమైనటువంటి స్థితిగతులు, అనేక రంగాలలో అభివృద్ధిని తప్పనిసరిగా చవి చూస్తాము. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీవేంకటేశరుణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు నిజజ్యేష్ఠమాసం శుక్లపక్షం శనివారం. సూర్యోదయం 5:48 సూర్యాస్తమయం 6:50 తిథి త్రయోదశి రాత్రి 12:43 వరకు, నక్షత్రం అనురాధ రాత్రి 10:11 వరకు, వర్జం తెల్లవారుజామున 4:28 వరకు, దుర్ముహూర్తం ఉదయం 5:48 నుంచి 7:32 వరకు, అమృతకాలం ఉదయం 10:31 నుంచి మధ్యాహ్నం 12:18 వరకు, రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు, అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8:30 నేటి విశేషం శనివారం త్రయోదశి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి దీన్ని శని త్రయోదశి అని పిలుస్తూ ఉంటాం. ఈరోజు ఉపవాసం ఉండి సాయంకాలం శివపూజ చేసుకోవడం అనేటువంటిది, అలాగే వేద పండితులకు భోజనం ఏర్పాటు చేయడం, కనీసం స్వయం పాకాలు సమర్పించడం మొదలైనటువంటి వాటి ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగనే శనివారం కాబట్టి ఉదయం సాక్షాత్తు శంకరునికి 1 కేజీ నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, 1/2 కేజీ అర నువ్వులతో పూజ చేయడం, వాటిని ఆవులకు ఆహారంగా అందించడం, ఈ నూనెలో పసుపు కలిపి ఒళ్ళంతా ఆవులకు రాయడం, అలాగే హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అప్పాలు నివేదన చేయడం, 21 ప్రదక్షిణాలు చేయడం మొదలైనటువంటి చర్యల ద్వారా గ్రహదోషాలన్నింటినీ నివారించుకోగలుగుతాం. విశేషించి వెంకటేశ్వర స్వామికి ఇది ప్రీతికరమైన దివసం కావడం వలన వెంకటేశ్వర దీపారాధన చేసుకోవడం వలన చాలా ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. కష్టాలను అధిగమించేటువంటి శక్తి ఏర్పడుతుంది. నేటి ఆణిముత్యాలు. నీ బుద్ధిని అనుసరించి నీ జీవితం ఉంటుంది. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. ఎప్పుడు భగవత్ సంబంధమైనటువంటి మంత్రభాగాన్ని లోపల తిప్పుతూ ఉంటాడు. అందుకే మీరు ఆయన గాఢ నిద్రలో ఉండగా లేపి ఆ మధ్యలో ఉన్న ఏదో ఒక్క విషయాన్ని ప్రస్తావన చేసినా సరే ఆయన దాన్ని కొనసాగించేస్తాడు, ఆయన చెప్పేయగలడు. అంతలా చెప్పగలిగినటువంటి ధారణ దీని చేత వచ్చింది అంటే కేవలం దాన్ని అదే పనిగా బట్టి పట్టడం వల్ల వచ్చింది కాదది. అది ఆయనకు ఉన్నటువంటి శ్రద్ధ, దాని మీద ఆయనకున్న అనురక్తి అటువంటిది. అనురక్తి అది కాబట్టి ఆయన మనసు ఎప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. దాని గురించే ఆలోచిస్తుంటే ఆ శ్లోకాలే తిప్పుతూ ఉంటాడు మనసులో. అవే తిప్పుతుంటే అవే మనసులో ఉంటాయి. సీతమ్మ యొక్క పరిస్థితిని అన్వయం చెయ్యడానికి, ఆవిడ యొక్క రూపం అప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనసు పట్టుకోవడానికి నిజంగా వాల్మీకి మహర్షి ఇచ్చినటువంటి సుందరకాండ రచన పరమాద్భుతం. అలాగే ఆశాం ప్రతిహతామివ, ఇది జరిగి తీరుతుంది అని ఒక ఆశ పెట్టుకున్నాడు. కానీ
ఆ నెరవేరలేదు ఆశ. నెరవేరని ఆశ మనిషిని ఏ రూపంతో ఎటువంటి లక్షణంతో నిలబడుతుందో అలా అమ్మవారు కనపడుతోంది. అలా ఉన్నటువంటి తల్లిని పైనుంచి చూసి మురిసిపోతున్నారు స్వామి హనుమ. ఎందుకని? ఇంతమంది కాంచనలంకలో సంతోషంగా ఉన్నారు, సంతోషంగా లేని వ్యక్తి అన్న వాళ్ళు ఆయనకి కనపడలేదు. ఎవరు చూసినా సంతోషంగా ఉన్నారు. ఒక్క ఆవిడే ఏడుస్తోంది. ఎవరు ఏడుస్తోందో ఆవిడిది నిజమైన సౌందర్యం. ఎందుకని అంటే ఆమె భర్త కోసం శోకిస్తోంది తప్ప కేవలం అందరూ ఎలా భోగం అనుభవిస్తున్నారో అలా భోగం అనుభవించడం తన జీవితానికి ప్రధానమని అనుకోవట్లేదు. ధర్మాన్ని పాటించడం నిజమైన భోగం అనుకుంటోంది. ఇది సీతారాములంటే, ఇది సౌందర్యం అంటే. మిగిలిన వాళ్ళకి సుఖం అంతా ఎక్కడుంది అంటే భోగాన్ని అనుభవించడంలో ఉంది, విషయ సుఖాన్ని పొందడంలో ఉంది. ఏదైనా ఓ మధుర పదార్థం తినడం సంతోషం, ఓ మంచి పరుపు మీద పడుకోవడం సంతోషం, ఓ మంచి సంగీతం వినడం సంతోషం. రాముడికి ధర్మాన్ని పాటించడం సంతోషం. ఏది ధర్మమో దాన్ని చేస్తే రాముడు సంతోషంగా ఉంటాడు. అందుకే రాముడు నవమి నాడు పుడతాడు. నవమికి ఒక విచిత్రం ఉంది. నవమి అంటే 9 అని కాదు. 9 ఒకట్ల 9, 9 2 18, 8 1 9, 9 3 27, 7 2 9, 9 4 36, 6 3 9, 9 5 45, 4 5 9. ఇలా ఏది కలపండి మళ్ళీ 9 వస్తూ ఉంటుంది. రాముణ్ణి ఎంత హెచ్చవేయండి అంటే ఎన్ని కష్టాలు రానివ్వండి, ఎన్ని సుఖాలు రానివ్వండి, లోపల రాముడు మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నేను ధర్మమే పట్టుకుని ఉన్నానా, అదొక్కటే రాముడి శాంతిగా ఉండడానికి కారణం. నేను ధర్మాన్ని విడిచిపెట్టలేదు, పరమ సంతోషంగా ఉంటాడు. నేను ధర్మాన్ని విడిచిపెట్టేశాను అన్న క్షణం ఏదైనా ఉంటే రాముడు గుండెల బాదుకుని ఏడ్చి తల రాతికేసి కొట్టేసుకుంటాడు. రామాయణంలో అలా లేదు. అంటే రాముడు ఎన్నడూ కూడా ధర్మాన్ని తప్పలేదు. అలాగే సీతమ్మ కూడా ఎన్నడూ ధర్మం తప్పదు. ఇది తుల్యశీలావయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తంచీయమసితేక్షణ. ఇవాళ ఈ శరీరంతో సుఖంగా ఉండడానికి మనం ఏం ఆలోచించవచ్చు? అది కాదు ఆవిడికి కావలసింది. నేను ధార్మికంగా ఉండి సంతోషించానా, అదొక్కటే కావాలి. ధర్మం పోయి సంతోషం ఉంటుందంటే ఆవిడికి అక్కర్లేదు. మీరు అందుకే రామాయణంలో ఉండేటటువంటి వైచిత్రి చూడండి. రాముడికి సుఖమే కావాలి అనుకుంటే ఉత్తర క్షణంలో రామాయణంలో ఉండకూడని కాండ సుందరకాండ. ఎందుకో తెలుసా? అసలు ఆ సుందరకాండకున్న గొప్పతనం అది. అసలు ఉండకూడని కాండ ఉంది. ఎందుకుంది అంటే రాముడి ధర్మం వలన ఉంది. రాముడు ధర్మం తప్పితే సుందరకాండ పోతుంది. ఎందువల్ల అంటారా? కిష్కింధకాండలో సుగ్రీవుడితో స్నేహం చేసుకోవడం మానేసి వాలితో స్నేహం చేశాడు అనుకోండి. వాలి అంటే రావణాసురుడికి అపారమైనటువంటి భయం. 4 సముద్రాల్లో ముంచి తోకకి చుట్టి తీసుకెళ్ళి ఇంట్లో పడేశాడు. చిటిక వేస్తే పరిగెత్తుకొస్తాడు. వాలితో స్నేహం చేసుకుంటే వాలి వెంటనే రావణుణ్ణి పిలిచి సీతమ్మనిచ్చేయి అంటే ఇచ్చేస్తాడు. కానీ వాలితో స్నేహం చేసి సీతమ్మని ఎందుకు పొందలేదు అంటే వాలే ధర్మం తప్పాడు. తమ్ముడు బ్రతికున్నాడని తెలిసి తమ్ముడి భార్య అయినటువంటి రుమతో తాను కలిసి ఉంటున్నాడు. మరి నిన్న మీరు ప్రశ్న వేయచ్చు, మరి వాలి కూడా అలా పూర్వం ఇంతకుముందు సుగ్రీవుడు కూడా తారతో ఉన్నాడుగా వాలి భార్యతో. మరి అప్పుడు సుగ్రీవుడి తప్పు కాదా అంటే సంధ్యావందనం చేసేటటువంటి వానర జాతికి ఒక నియమం ఉంది. అన్నదమ్ముల్లో ఎవరైనా ఒక వ్యక్తి వెళ్ళిపోతే ఆ అన్నదమ్ముల్లో ఎవరు వెళ్ళిపోయారో వాళ్ళ భార్య ఆ సోదరుల్లో మిగిలినటువంటి సోదరుడికి భార్య కావాలి అనుకుంటే భార్య కావచ్చు. అది వాళ్ళకి నియమం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. అప్పుడు ఎవరు కూడా పాండవులకు గట్టిగా సమాధానం చెప్పలేదు. ఎవరు కూడా ప్రతీకారం తీర్చుకోలేకపోయారు. అంతేకాదు పాండవుల పరాక్రమం అనేటువంటి అగ్నికి రాజులు భయపడి పారిపోయారు. వారి అపరాధాన్ని రాజులు క్షమించారు. లేకపోతే అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ఎవరూ కూడా సహించరు కదా.
ఎంత అన్యాయం చేశారు. వాసుదేవుడు శిశుపాలుడి వధించటం అనేటువంటి చెయ్యరాని పని చేశాడు. ఎంత మంచివాడు శిశుపాలుడు, వాణ్ణి వధించారు. ఆ పనికి పాండవుల ప్రతాపం తోడైనది. అందుకు రాజులు ఎవరు కూడా మాట్లాడలేదు. కృష్ణుడు ఎవరు వధించడానికి? పన్నులు చెల్లించే రాజులందరూ అనేక రత్నాలను తెచ్చి ధర్మరాజుకి ఇచ్చారు. ధర్మరాజు పాదాలకు మ్రొక్కి నమస్కారం చేశారు. అది చూసి నేను సహించలేకపోయాను తెలుసా. అక్కడే నేను కూర్చొని ప్రాణాలు పోవాలని నాకు అనిపించింది. మామ, పాండవులకు గొప్ప సంపద సమకూరింది కదా, మనం ఇచ్చింది ఏంటి? పనికిరాని భూమిని. ఏంటి ఇట్లా అయిపోయింది వాళ్ళది? ఇది జరగకూడదు అనుకున్నాను, కానీ జరిగి తీరింది. దాన్ని చూసి నేను అగ్ని చేతి కాలిపోతున్న వాడిలాగా ఇప్పుడు నేను కాలిపోతున్నాను. మామా, నేను ఇక బ్రతకలేను మామా, నన్ను ఆపకు. అగ్నిలో దూకేస్తా నేను, పోని విషాన్ని తినేస్తాను, నీటిలో మునిగిపోతాను, కానీ బ్రతికి ఉండలేను. బ్రతికి ఉండి శత్రువులు వృద్ధిని చూస్తూ చూస్తూ ఉండలేను. నేను నా ఈ నీచ స్థితిని నేను చూసుకోలేను. నా ఈ క్షీణ దశను నేను చూసుకోలేను. నాలాంటి ఏ బలవంతుడైనా ఈ పరిస్థితిని సహిస్తాడా? సహించడు కదా మామ. శాంతంగా ఉంటాడా? ఉండలేడు కదా. ఊరుకొని కూర్చుంటాడా? ఊరికే ఉంటాడా? కూర్చోలేడు కదా. శత్రువును లభించిన సంపదను చూసి సహించడానికి నేను అతివను, అంటే స్త్రీని కాను కదా. భూమి మీద అంతటి సంపదను చూసి కూడా నా వంటి వాడు తప్పించకుండా ఎలా ఉంటాడు? అంతటి యజ్ఞ వైభవాన్ని చూసి నా వంటి వాడు అసూయ చెందకుండా ఎలా ఉంటాడు? మామా, నేను పాండవులంతటి రాజ్యలక్ష్మిని సంపాదించుకోలేను. నేను అసమర్థుణ్ణి, శక్తి లేని వాణ్ణి. నాకు సహాయం చేసేవారే లేరు, నన్ను ఆదుకునేవారే లేరు. కనుకనే చావాలని అనుకుంటున్నాను. చావటానికే నిర్ణయించుకున్నాను. ఆ ధర్మరాజు వద్ద అక్షయమైన సంపద ఉంది. అదేంటది తీసిన కొద్దీ వస్తుందాన్ని, నాకెందుకు రాదట్లా? దీన్ని బట్టి నేను దైవమే గొప్ప అని అనుకుంటున్నాను. పురుష ప్రయత్నం వ్యర్థం అని కూడా అనుకుంటున్నాను. పూర్వం ధర్మరాజు నాశనం కావాలని నా శక్తి కొలిది ప్రయత్నం చేశాను. ఒకటా రెండా, కానీ దానినంతా అతడు దాటేశాడు. నీటిలో తామర పువ్వు వృద్ధి చెందినట్లుగా వృద్ధి చెందాడు, ఇంకా చెందుతూనే ఉన్నాడు. తేన దైవం పరం మన్యే, తేన దైవం పరం మన్యే, పౌరుషంచ నిరర్థకం, పౌరుషంచ నిరర్థకం. ధార్తరాష్ట్రాశ్చ హీయంతే, ధార్తరాష్ట్రాశ్చ హీయంతే, పార్థావర్ధంతి నిత్యశః, పార్థావర్ధంతి నిత్యశః. కాబట్టి దైవమే గొప్పది, పురుష ప్రయత్నం వ్యర్థమైనది అని నేను అనుకుంటున్నాను. కౌరవులు కీడును పొందుతున్నారు, పాండవులు మేలు పొందుతున్నారు. ఏంటిది? వాళ్ళు వృద్ధి చెందుతున్నారు. పాండవుల వద్ద గల అంతటి సంపదను నేను ఇంతవరకు చూడలేదు. అలాంటి సభను నేను ఇంతవరకు చూడలేదు. అక్కడ దాన్ని రక్షించే సేవకులు చేసిన పరిహాసాన్ని నేను భరించలేకపోతున్నాను. వారు చేసిన వెక్కిరింతలకు తట్టుకోలేకపోతున్నాను. ఆ సంపద, ఆ సభ, ఆ పరిహాసాలు నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి, తప్పింపజేస్తున్నాయి. మామ, నాకు ఏడుపు వస్తుంది. బ్రతికి ఉండాలని అనిపించడం లేదు. బాధను తట్టుకోలేకపోతున్నాను. కనుక నన్ను సావనివ్వు, సావటానికి అనుమతినివ్వు. నా ఈ పరిస్థితిని ధృతరాష్ట్రుడికి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు అని శకునితో అన్నాడు దుర్యోధనుడు. నేను రానిక్కడ, ఇక్కడి నుంచి ఇక్కడే పోతాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 48వ అధ్యాయం. పాండవుల ఐశ్వర్యాన్ని చూసి దుర్యోధనుడు కుతకుతలాడిపోయాడు.
బ్రతుకు మీద ఆశను వదిలేసుకున్నాడు. తన మనస్సులోని బాధను శకునికి చెప్పుకున్నాడు. ఆ మాటలు విని శకుని బుర్ర వేగంగా ఆలోచించింది. ఈ అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నాడు. ఇది సరి అయిన సమయం. ఎన్నో ఉపాయాలు, ఎన్నో కుట్రలు, ఎన్నో కుతంత్రాలను మనస్సులో పెట్టుకునే ఉన్నాడు. ఎప్పుడే పెట్టేసుకున్నాడు. శకునికి కొట్లాటాలంటే ఎంతో ఇష్టం. కొట్లాట పెట్టాలంటే ఇంకా ఇష్టం. గొడవలంటే ఎంతో ఇష్టం. అందుకే బుర్రలో మహా ప్రణాళికను రూపకల్పన చేసుకున్నాడు. పైకి మాత్రం ఎంతో ప్రశాంతంగా దుర్యోధనుడితో శకుని ఇలా అన్నాడు. దుర్యోధన, నీకు ధర్మరాజుపై కోపం ఎందుకు? కోపం పెట్టుకోకు. ఇప్పుడు పాండవులను అదృష్టం వరించింది కనుక మనం ఇప్పుడు వారిని ఏమీ చేయలేం, మనం ఎదిరించలేం, వారిని మాట మనం అనలేం. పూర్వం వారిని నువ్వు వశం చేసుకోవటానికి ఎన్నో ఉపాయాలు పన్నావు. వాటి వల్ల ఎలాంటి ఫలితమూ లభించలేదు, నీకు లాభం చేకూరలేదు. అయినా నువ్వు పదే పదే కుతంత్రాలు చేస్తూనే ఉన్నావు, కుట్రలు పన్నుతూనే ఉన్నావు. వారు వాటిని తమ అదృష్టంతో దాటేస్తూనే ఉన్నారు. ఆపద నుంచి బయటపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆ పాండవులు ద్రౌపదిని భార్యగా పొందారు. ద్రుపదుడు అతడి పుత్రుల సహాయం కూడా పొందారు. రాజ్యాన్ని పొందటంలో వాసుదేవుడు వారికి సహాయం చేస్తాడు. ఆ వాసుదేవుణ్ణి దేవతలు, అసురులు, మనుష్యులు ఎవరు కూడా జయించలేరు. ఆయన తేజస్సుతో ధర్మరాజు వృద్ధి పొందాడు. దీనికి ఏడవటం ఎందుకు? ఏడవటానికి ఇందులో ఏముంది? కనుక ఏడవకు. పాండవులు తిరుగులేని ప్రయత్నం చేసి తమ తండ్రి రాజ్యాన్ని తిరిగి పొందారు. వారి పరాక్రమంతో రాజ్యం పెద్దగా విస్తరించింది. దీనికి ఏడవటం ఎందుకు? ఏడవకు. దీనికి బాధపడటం ఎందుకు? బాధపడద్దు. అర్జునుడు అగ్నిదేవుణ్ణి సంతోషపెట్టాడు. ఆయన నుంచి గాంధీవాన్ని, అంబుల పొదిని, అక్షయమైనటువంటి బాణాలను, దివ్యాస్త్రాలను పొందాడు. తర్వాత అర్జునుడు గాంధీవాన్ని పట్టుకొని తన బాహుబలాన్ని ప్రదర్శించాడు. రాజులందరినీ వశం చేసుకున్నాడు. దీనికి ఎందుకు ఏడుస్తున్నావు? ఏడ్చద్దు. అంటే అవన్నీ చెప్పుకొచ్చి ఏడ్చద్దు, అవన్నీ చెప్పటం ఏడ్చద్దు అంటే ఇంకా పొడిచి వాళ్ళ మహత్తంతా చెప్పటం ఏడ్చద్దు. పర్వాలేదు, వాళ్ళు చేసుకున్నారు, ఏడ్చద్దు. అక్షయ సంపదను పొందారు, ఏడ్చద్దు. కాండవనాన్ని అగ్నిదేవుడికి కాలుస్తున్నటువంటి సమయంలో అర్జునుడు మయుడనే దానవుణ్ణి రక్షించాడు. అతడి చేత సభను కట్టించాడు, తెలుసా? అదే మయసభ అయింది. దానికి ఎందుకు ఏడుస్తావు? ఏడ్చద్దు. డీటెయిల్ చెప్తున్నాడంతా. ఆ మయుడు ఆజ్ఞాపించగా కింకరులనే రాక్షసులు ఆ సభను మోశారు. దీనికి ఏడవటం ఎందుకు? అసలు మోస్తున్నారు కింకరులంతా కూడా. నువ్వెందుకు బాధపడతావు? ఏడవకు, బాధపడకు. అదేం మహా అనే విధంగా మధ్యలో అదే మాట్లా నిలిచింది, అది కింకరులు మోస్తున్నారు. అదే మహా అస్త్రాన్ని ఇచ్చాడు అగ్నిదేవుడు, కాండవాహనం ఇచ్చాడు కాబట్టి ఇచ్చాడు, రాక్షస సంహారం చేశాడు. ఇంత మాత్రకి ఏమైంది దాంట్లో? ఏడ్చద్దు. అది ఏమిటి? ఆ అస్త్రము, వెంబుల పొద ఎంతసేపు? నువ్వు ఒక్క బాణం వేసావంటే పోతుంది, తెలుసా? ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక బాణమే కావాలంటే పోతుందో పోదో చూసుకుందాం. కానీ ఏడ్చకూడదు అదంతా. ఇక నాకెవరూ సహాయం లేరు అన్నావు, అదంతా భ్రాంతి, భ్రమ అని తెలుసుకో. ఎందుకంటే నీ వెంటే మేము ఉన్నాం కదా, అంతా ఉన్నాం కదా. నేనున్నాను కదా. మామ కృష్ణుడు ఎట్లా మామనో వాళ్లకు నేను నీకు మామ, తెలుసా? మా కృష్ణుడు ఎట్లా ఆశ్రయించారో నన్ను ఆశ్రయించు, నువ్వు నేను చూసుకుంటాను. నీ సోదరులు లేరా? 100 మంది ఉన్నారే, 99 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళంతా ఎప్పుడు కూడా నీ వెంటే ఉంటారు. కావాలంటే నేను పొగడమంటే పొగుడతారు, నువ్వు చెప్పిందే చేయమంటే చేస్తారు, నువ్వు తింటే తింటారు, నువ్వు కూర్చుంటే కూర్చుంటారు, నువ్వు ఏం చేస్తే అది చేస్తారు. ఇష్టం వచ్చినట్టు. నువ్వు పడుకుంటే పడుకుంటారు, అంతే.
నువ్వు నవ్వుతే నవ్వుతారు వాళ్ళు, నువ్వు ఏడితే వాళ్ళు ఏడుతారు. వద్దులే, 100 మంది ఏడ్చేది నాకు ఎట్టం లేదు. గొప్ప పరాక్రమవంతుడు నువ్వు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ ఉన్నాడు తెలుసా నీకు? నీ తట్టు ఒక్క అశ్వత్థామ ఉంటే చాలు మనకు తెలుసా? అతడు నీకెప్పుడూ సహాయం చేస్తూనే ఉంటాడు. సూతపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడయ్యా నీ తట్టు. కర్ణుడు అంటే నాకే ఒక మాదిరి అవుతుంది. చూడు, నాకు ఇప్పుడు చెమట పెడతా ఉంది కర్ణుడు పేరు వింటూనే. అందుకని సూతపుత్రుడు ఉన్నాడయ్యా, సూతపుత్రుడు. ఆ సూతపుత్రుడు అని ఎందుకు ఉపయోగించాడో అది అంత పొడిచినట్టుగా కర్ణుడు అన్నాడు. కర్ణుడు నిన్నంటే అంటి పెట్టుకునే ఉన్నాడయ్యా, ఇప్పుడు నీ అంటే ఉన్నాడయ్యా, నిన్ను అసలు విడిచిపెట్టినే పెట్టాడు అల్లుడు. పెద్ద ఆయన అయినటువంటి కృపాచార్యులు కూడా ఉన్నారయ్యా నీ అంట. నువ్వెందుకయ్యా ఏడుస్తున్నావు? ఆయన ఎందుకయ్యా మర్చిపోతావు కృపాచార్యుల్ని? మొట్టమొదటి గురువు, మర్చిపోకూడదు, మర్చిపోకు. నీకు భూరిశ్రవసుడు కూడా ఉన్నాడని తెలుసుకో. అందరికంటే చివరిగా నేనున్నానని గమనించు, ధైర్యం తెచ్చుకో. నేను ఏమైనా చేయగలను, ఏ ప్లాన్ అయినా వేయగలను నేను. అస్సలు నేను ఒక్కడుంటే చాలు నీకు. నువ్వు నీ రాజ్యం అంతా ఉందే, అదంతా కదిలిపోతుంది. అట్లా చేస్తా నేను. మా అందరితోనూ కలిసి నువ్వు ఈ భూమిని జయించు అన్నాడు. నేనున్నాను కదా, ముందు నడిపిస్తాను. ఆ వేషం వేసుకుంటే కృష్ణుడు పుల్లంగో పెట్టుకుంటే నేను పెట్టుకుంటాను. ఒకవేళ నేను కుంటున్నాను అంతే, కన్ను వారుగన్ను అయ్యింది అంతే కదా. మిగతావన్నీ కృష్ణుడిలాగే ఉన్నా నేను. ఒక కన్ను సరిగా ఇట్లా కనపడుతుంది, మెల్లగన్ను అయింది నాకు. ఒక కాలు కుంటుతున్నా, ఇంతే కదా. ఇవి 2 తప్ప మిగతా నా కృష్ణుడికి ఎక్కడ నేను తీసిపోయా. కిరీటం పెట్టు, ఒక పుల్లంగో చేతికి, పీతాంబరాలు కట్టు, పొయ్యి ఒంటికంతా గంధం. నేను కృష్ణుడిలా కనపడకపోతే అడుగు, అవును కనపడతాయి. అక్కడ ఉండే గోవులన్నీ గాడిదలన్నీ పరిగెత్తిపోతాయి చూస్తే. ఆ మాటలు విని దుర్యోధనుడు, ఓ మామా, నన్ను అనుమతించు. నువ్వు అనుమతిస్తే, నువ్వు ఆశీర్వదిస్తే, నువ్వు అనుగ్రహిస్తే, నీతో కలిసి ఈ వీరులందరితో కలిసి పాండవులను జయిస్తాను. ఇప్పుడు మంచిగా స్పిరిట్ వచ్చింది వీడికి. ఇంతవరకు ఏడుస్తున్నాడు, ఇప్పుడు ఆ మాటలు విని స్పిరిట్ వచ్చింది. పాండవులు జయిస్తే నాకు ఈ రాజ్యం అంతా నాదే అవుతుంది కదా. ఆ ఖండితం, ఆ మయసభ, అది కూడా నీదే అవుతుంది. అదైతే చాలు, నాకు అందరినీ పడగొడతాను. పాండవులు జయిస్తే రాజ్యం నాదవుతుంది, ఈ భూమి నాదవుతుంది, సంపదంతా నాదవుతుంది, సమస్త రాజులు నా వశంలో ఉంటారు. ఏమంటావు? నా మాట వింటారు కదా వాళ్ళ అన్నాడు. ఓ వినకేమి, నువ్వు గొప్ప రాజు అవుతున్నావు, గొప్ప చక్రవర్తి అవుతున్నావు, నువ్వే రాజాది రాజా, సర్వభౌముడు నువ్వే అవుతున్నావు, రాజ సార్వభౌమ నువ్వు అవుతున్నావు అని చాలా సంతోషపడ్డారు. అప్పుడు శకుని, నాయన దుర్యోధన, అర్జునుడు, కృష్ణుడు, భీముడు, ధర్మరాజు, నకుల సహదేవులు, ద్రుపదుడు, అతడి పుత్రులు, వీళ్ళనెవరూ కూడా యుద్ధంలో జయించలేరు, దేవతలు కూడా జయించలేరు. ఇక వీళ్ళు నడిపించేటువంటి ధర్మరాజు ఎలా ఓడిపోతాడు? ఓడిపోడు. అందుచేత దీనికి నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. చూడండి, వాళ్ళ శక్తిని చెప్తూ బాధపడద్దు అంటున్నాడు. దుఃఖించవలసిన పని లేదు. నా దగ్గరికి రా, నా దగ్గర మంచి ఒక ప్లాన్ పెట్టుకున్నాను తెలుసా. ఆ ఉపాయాన్ని చెప్తే నువ్వు దద్దరిల్లిపోతావు, నా ఎంట పరిగెత్తొస్తావు. నేను అట్లా చేస్తాను. అది చాలా పెద్ద ఉపాయం. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, ఆ ఉపాయాన్ని ప్రయోగిస్తాను. అప్పుడు ధర్మరాజు ఓడిపోతాడు. మనం యుద్ధానికి వెళ్ళకూడదు, నీ చేత కాదు. మళ్ళీ అదే అంటున్నాడు. నా చేత కాదంట. సో కాస్త ఉండు, నాకు తెలుసు నీ శక్తి ఏమిటనేది. అది కాదు, ఇది కాదు, ఆ వాళ్ళని చంపాను ఈరోజు, ఆ రోజు వాళ్ళని అయ్యో దండికి చంపావయ్యా. నిజమే అయ్యా. ఎట్లా అంటే ఎవరో తలకాయని తీసుకుపోయి ఉంటే నువ్వు చేతులు కాళ్ళు నరికినట్టుగా నరికావు, లేదని కాదు, నేను ఒప్పుకుంటా. ఏంటి ఇంత అవమానం చేస్తున్నావు? అయ్యో కాదయ్యా, నరికావు లేవయ్యా, ఒప్పుకున్నా. అదొద్దయ్యా. ఇప్పుడు
నీ పరాక్రమం గురించి ఇప్పుడెందుకైనా నాతో నేను చూడలేదా నీ పరాక్రమం? చాలా చూశాను. ఇప్పుడు ఆ మాయసభలో చూశాను కదా, ఎంత మంచి పరాక్రమం నీకు. ఇప్పుడు వద్దులే, అదంతా ఎందుకులే, అదంతా వద్దు, నన్ను అడుగు. ఎందుకంటే వాళ్ళెవరు కూడా దేవతలు వచ్చి వాడితో యుద్ధం చేసినా వాళ్ళు ధర్మరాజు కానీ, వాళ్ళ దగ్గర ఉండేటువంటి భీముడు కానీ, అర్జునుడు కానీ, నకుల సహదేవుడు కానీ, ద్రుపదుడు కానీ, వీళ్ళంతా వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళెవరు కూడా ఖండితము నువ్వు యుద్ధం చేస్తే వాళ్ళు ఖండితం, మనం వాళ్ళని గెలిచలేం. అది జ్ఞాపకం పెట్టుకో, అది మర్చిపో, యుద్ధం అనేది మర్చిపో. ఒక ఉపాయం ఉంది, నేను చెప్పిన ప్రకారంగా ఆ ఉపాయాన్ని నువ్వు నడిపితే, నా ఒప్పుకుంటే అప్పుడు ధర్మరాజు ఓడిపోతాడు. అంతే కదా నీకు కావాల్సింది. ధర్మరాజు ఓడిపోతే అది చాలు కదా నీకు. అతడిని ఓడిపోయాలా నేను చేస్తాను, నన్ను నమ్ము అన్నాడు. నమ్ము, అప్పుడు తెలుస్తుంది నా తడాకా నీకు. అప్పటి వరకు దీనుడైన దుర్యోధనుడి ముఖంలోకి అప్పుడు వెలుగు వచ్చిందట. అంతవరకు దీనుడైపోయాడు, ముఖమంతా కాలిపోయింది, వాడిపోయింది, ఇంటికి వెళ్ళటానికి ఇష్టం లేదు, వెలుగు వచ్చేసింది. మామ అదేం ఉపాయం? ఇప్పుడు టైం వచ్చినప్పుడు చెప్తాను, ఇప్పుడెందుకు? ఉత్సాహం, మనసులో సంతోషం కలిగింది. ఆ ఉపాయం పట్ల ఎంతో కుతూహలం కలిగింది, ఎంతో ఆసక్తి కలిగింది. దుర్యోధనుడు ఎంతో ఆశగా, మామ ఏమిటి ఆ ఉపాయం? చెప్పు మామ, నీ పాదాలు పట్టుకుంటాను, చెప్పు మామ, తొందరగా చెప్పు మామ, పిసుకుతున్నాను, నేను నీ పాదాలు పిసుకుతున్నాను, తొందరగా చెప్పు మామ, తొందరగా చెప్పు. ఆ ఉపాయంతో స్నేహితులకు ప్రమాదం జరగకూడదు మామ. నా స్నేహితులకు ఎవరికి ప్రమాదం, అది వేరే మధ్యలో, నా స్నేహితులు ఎవరికి ప్రమాదం జరగకూడదు, మహాత్ములు ఎవరికి హాని కలగకూడదు, వాళ్ళతో శాపం పెడతారు, ఎవరికి ఏ ప్రమాదం జరగకూడదు మామ. కానీ పాండవులు ఓడిపోవాలి, అంతే కావాల్సింది. మనం గెలవాలి, సులభంగా జయించాలి. అలాంటి ఉపాయం ఏమైనా నీ దగ్గర ఉందా చెప్పు మామ. ఏదో పెట్టుకున్నావు, నాకేం అర్థం కావటం లేదు, చెప్పు. ఉంటే తొందరగా చెప్పు. ఉండయ్యా కాస్త, ఎందుకు ఊరికి పీడిస్తావు, కొంచెం ఉండు బా, కూర్చో. అది కాదు మాబా, నీ గడ్డం పెట్టుకుంటాను, నాకు దగ్గర లేదయ్యా గడ్డం. ఓకే, నీ కాళ్ళు పట్టుకుంటా. అయ్యో కుంటుకోవాలి, దాన్ని పెట్టుకోవద్దు నువ్వు, హుషారు. నేను చెప్తాను చూడు. ద్యూత ప్రియశ్చ కౌంతేయక నస జానాతి దేవితుం, నస జానాతి దేవితుం, సమాహూతశ్చ రాజేంద్రక న శక్ష్యతి నివర్తితుం. శకుని ఇలా చెప్పాడు. అలాంటి ఉపాయం ఉంది నా దగ్గర, చెబుతున్నాను విను. కుంతీపుత్రుడైన ధర్మరాజుకు ఒక వ్యసనం ఉంది, నీకు తెలుసా? నాకు తెలుసు అది. ఏంటది? ఆగు చెప్తాను. బండి నిదానంగా పొమ్మని చెప్పు, నిదానంగా తోలు. ఆగు చెప్తాను. కొంచెం నీళ్ళు ఇవ్వు నాకు, నీళ్ళు అందించు, నువ్వే నీళ్ళు నీళ్ళు వేయి. నా వస్త్రం సరిచేయి, చెప్పు మావా, వస్త్రం సరిచేయి సార్. నా తల దువ్వు, ఉండింది ఇంతే తల, పట్టతల ఇంత తను సరిగలేదు, దాన్ని దువ్వాడు, సరిగ్గా దువ్వు అంతే సరి. మామ చెప్పు మామ, అదేంటి చెప్పు మామ. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.